అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతి స్టడీ సర్కిల్. ఓకే, చాలా రోజులు బట్టి మనము డిఓకి బ్యాచ్ చెప్పాం. లాస్ట్ అండ్ ఫైనల్గా డిఓ బ్యాచ్ లో మీకు తెలుసు అందరూ ఎంప్లాయీస్ సీనియర్స్ మాత్రమే వస్తారు అక్కడికి. వాళ్ళకి మనం ప్యూర్ మ్యాథ్స్ లీడ్ చేసాం. చాలా మంది స్కూల్ టీచర్లు కూడా డిఓ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. మన పరిస్థితి ఏంటంటే మనము ఈ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఐలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెబుతాం, కానీ ఈ మధ్యకాలంలో సీనియర్స్ బాగా పెద్ద వాళ్ళనేమో మనం వెతుక్కుంటూ వస్తారు. ఈ పిల్లలేమో యూట్యూబుల్ని, అలాగే నెక్స్ట్ ఏంటి 10 రూపాయలు 20 రూపాయల కోర్సుల్ని, లేకపోతే ఇలా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. పెద్ద చూడండి, డిఏ వాళ్ళు అంతమంది వచ్చారు, 4 డిఏ వచ్చింది. ఎంత పెద్ద క్యాడర్ అది కదా. సో మీకోసం మరలా మార్చి 7వ తారీఖు నుంచి మనం డైలీ 4 అవర్స్ చొప్పున మ్యాథ్స్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఎవరికైనా మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ అవుదాం అనుకుంటే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు దాకా ఎప్పటి నుంచో మ్యాథ్స్ చేస్తున్నప్పటికీ కూడా మ్యాథ్స్ మీద కమాండ్ నాకు వచ్చు అనే ఫీలింగ్ ఇంకా రాలేదా? రాకపోతే మాత్రం మ్యాథ్స్ బ్యాచ్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అయితే ఏం చేయబోతున్నాం, ఒక్కసారి మ్యాథ్స్ గురించి మాట్లాడి దాని యొక్క రోల్ మాట్లాడి నేను ఏం చేయబోతున్నా చెబుతాను చూడండి. చాలా మంది యూట్యూబ్ లో ట్రిక్స్ కి అలవాటు పడుతున్నారు. చెప్పే వాళ్ళది తప్పు కాదు, వినే వాళ్ళది ఎప్పుడు తప్పు ఉంటుంది. ట్రిక్స్ కి అలవాటు పడుతుంది. సీనియర్స్ అడగండి, ఎగ్జామ్ హాల్లో ట్రిక్స్ చేయలేరు వాళ్ళు చెబుతారు మీతో. ఎగ్జామ్ హాల్లో ట్రిక్స్ అప్లై చేయలేరు, గుర్తురావు, క్వశ్చన్ మీకు అనుకూలంగా ఉండదు, అది ఏదో ప్యాటర్న్ లో ఉంటుంది, ఆ టైంకి ఏం గుర్తురావు. కాబట్టి ఎగ్జామ్ హాల్లో ట్రిక్స్ కి అలవాటు పడితే లాజిక్స్, ట్రిక్స్ ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్లో అప్లై చేసి స్కోర్ను పెంచుకోలేము మనం. కాబట్టి వాటికి దూరంగా ఉంటే నువ్వు ఫస్ట్ స్టెప్పే సక్సెస్ అయినట్టు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు కోచింగ్, ఇప్పుడు నా దగ్గర నువ్వు మ్యాథ్స్ కోచింగ్ తీసుకుంటే ప్రాక్టీస్ నా యొక్క బిట్ బ్యాంక్ చేయకూడదు. ప్రాక్టీస్ వచ్చేసరికినేమో అదర్ దాన్ నేను తప్ప మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని చేస్తూనే మ్యాథ్స్ అది సైంటిఫిక్ సబ్జెక్ట్ అది. సో ఎంత చేస్తే అంత క్లారిటీ వస్తుంది. కాబట్టి కనిపించిన ప్రతి క్వశ్చన్, గూగుల్లో కనిపించిన ప్రతి క్వశ్చన్, ఎక్కడ క్వశ్చన్ కనిపించిన చేయాలి తప్ప ఇది నా పుస్తకం కాదని చెప్పకూడదు చిన్నపిల్లల్లో. ఇది 2వ స్టెప్ మ్యాథ్స్ లో. 3వ స్టెప్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకోవాలి, ట్రిక్స్ కాదు. క్వశ్చన్ చదువుతుంటే సొల్యూషన్ ఏం చేయాలి ఐడియా వస్తేనే నువ్వు ఏదో ఒక రకంగా గెట్ ఆన్ అవ్వగలవు, లేకపోతే అవ్వలేవు. ఓకే, సో నువ్వు చేయాల్సిన పని స్టార్టింగ్ ట్రిక్స్ నేర్చుకుంటే చివరికి ఎలా అయిపోద్ది అంటే 2కి చెడ్డ రేవడ. అటు దానికి పనికి రాకుండా అయిపోతుంది, ట్రిక్స్ కి ఎగ్జామ్ లో చేయలేము ట్రిక్స్, ఇటు ప్రాసెస్ రాకుండా పోతుంది. ఆ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళది ఏముంటుందండి, ఎవరో టాప్ ర్యాంకర్స్ 2-3 వస్తాయి, వాళ్ళ ఫోటోలు రాకపోతే ఎలా కొనేసి వాళ్ళు ఫోటోలు వేసుకుని హడావుడి చేస్తారు. పోయిన వాళ్ళు 1000 మంది ఉంటారు. వాళ్ళు నువ్వు ఉండకూడదంటే నువ్వు 3వ స్టెప్ ఏం చేయాలా, కన్ఫామ్ గా ప్రాసెస్ నేర్చుకోవాలా. నాన్ మ్యాథ్స్ అయితే, మ్యాథ్స్ అయితే మాత్రం కన్ఫామ్ గా నువ్వు ప్రాసెస్ ట్రిక్స్ 2 నేర్చుకోవాలి, ఫాస్ట్ వచ్చేస్తుంది నీకు. 3 ఉన్నాయి. 4వది నేను ఎప్పుడు చెప్పేదే ఏమని, చాలా మంది పెద్ద దాన్ని ఏమంటారంటే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, నథింగ్ బట్ బీటెక్ చేసిన వాళ్ళు, ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా సబ్ ఇన్స్పెక్టర్, చివరి కానిస్టేబుల్ కూడా చాలా మంది రాస్తున్నారు, బిఎస్సి మ్యాథ్స్ ఉన్న వాళ్ళకు కూడా. సో వీళ్ళని తట్టుకొని నిలబడాలంటే వీళ్ళకి ఎలాగో కొద్ది సేఫ్టీ ఫెచ్చింగ్ ఉంటుంది. వీళ్ళని తట్టుకొని నాన్ మ్యాథ్స్ వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళకి 6 నెలల్లో వచ్చే మ్యాథ్స్ని వీరికి 1 ఇయర్ పడుతుంది. కానీ ముందు నువ్వు స్టేబుల్గా ఒక ప్లేస్లో కూర్చొని ఒక 1 ఇయర్ టైం స్పెండ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రాసుకో, వరుస పెట్టి రైల్వేనో లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసరో గ్రూప్ 4 తగిలేస్తుంది నీకు ఈజీగా. సగం పనులు చేయొద్దు, ఎగ్జామ్లో పనికి రాకుండా అయిపోతుంది సగం పనులు. 4వది. 5వది ఏంటో తెలుసా, అందరూ వెళ్తున్నారు కదా నేను కూడా అటు వెళ్ళిపోతాను అంటే నువ్వు గుర్తుపెట్టుకో, 1000 మందిలో ఒకడు అయిపోతావు. 1000 మందిలో ఎవరో 10 మందికి 20 మంది జాబులు వస్తాయి. ఆ 1000 మందిలో 980 మెంబర్స్ జాబులు అందులో ఒకడు అవడానికి ట్రై చేయదు, టైం కిల్ అయిపోద్ది. ఎప్పుడైనా సరే విజిబుల్ క్లాస్ రూమ్ లో డౌట్స్ అడిగితే రెస్పాండ్ అయ్యేలాగా నీకు వస్తే నీ లైఫ్ లో సగం టైం సేవ్ అవుతుంది సొంత తప్పుల దాని నుంచి. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్, ఎవరికైనా ఆదర్శం ఆర్డి గుప్తా, తైరా ఆర్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికినేమో శర్మ, ఆర్డి శర్మ, అలాగే నెక్స్ట్ వచ్చేసరికినేమో అగర్వాల్, ఈ పుస్తకాలే కదా. సో క్లాసు అవి చేయకూడదు. ఓకేనా, క్లాసు వేరే జనరలైజ్ మ్యాథ్స్ చేసి ప్రాక్టీస్ వాటిని చేయాలా. అందుకే వాటిని చేస్తే మీకు మ్యాథ్స్ ఫాస్ట్ వస్తుంది, కమాండ్ వస్తుంది. కాబట్టి అది 2వ స్టేజ్, అది ఒక ప్యాటర్న్. ఇది 6వ స్టెప్.
ఈ 6 స్టెప్పులు ఫాలో అవ్వాలా. నువ్వు ఒక్కసారి మ్యాథ్స్ క్లాస్లో కానీ జాయిన్ అయితే వీలైనంత వరకు వీక్లీ 2-3 టెస్ట్లైనా ధైర్యంగా కూర్చొని ఎగ్జామ్ హాల్లో రాయాలి. అంటే ఎగ్జామ్స్ పెడుతూనే ఉండాలి వాళ్ళు ఎగ్జామ్ హాల్లో, ఆఫ్లైన్లో. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 4 ఇవన్నీ ఆఫ్లైన్లో జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్లో టెస్టులు రాసేలా నువ్వు ఉండాలి. మరి ఇవన్నీ అందుబాటులో రావాలంటే మీ అందరి కోసం ఇవన్నిటిని కలగలుపుకొని మార్చి 7వ తారీఖు నుంచి బ్యాచ్ వేస్తున్నాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దిల్సుఖ్ నగర్లో ఉన్న, ఊర్లో ఉన్న, అశోక్ నగర్లో ఉన్నా కూడా మార్చి 7వ తారీఖు ఒక్కసారి అటెండ్ అవ్వండి. మార్చి 7వ తారీఖు 4 గంటలకి 4 PM ఆ రోజు మీకు నేను ఇంకా క్లారిటీ ఇస్తా. 1.5 or 2 hours మీకు ఇంకా కమాండ్ వస్తే జాయిన్ అవ్వండి. వద్దనుకుంటే ఏం కాదు, సలహాలు తీసుకుని వెళ్ళిపోండి, కానీ ఒకసారి అటెండ్ అవ్వండి. ఇంకా మంచి మంచి విషయాలు మీకు నేను చెబుతాను ఆ రోజు. ఓకేనా? మరి వెయిట్ చేస్తా. కలుద్దాం మార్చ్ 7th 4 PM. ఎక్కడ? ఆర్టీస్ క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్కి ఆపోజిట్ లో భారతీ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, 3rd floor లో. అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ.